వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అనేది మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుందండి. అవునండి. ఈ రేషన్ కార్డ్ ద్వారా వచ్చేటువంటి రేషన్ బియ్యం ప్రతి లబ్ధిదారునికి సక్రమంగా అందుతున్నాయా లేదా అనే విషయం గురించి ఈరోజు మన ఈ వీడియోలో పూర్తి క్లుప్తంగా పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేసుకుందామండి. ఈ వీడియో ద్వారా ఇప్పటికీ తెలియని వారికి ఎవరికైనా హెల్ప్ అయితే ఎంతో కొంత నాకు ఈ వీడియో తీయడం ద్వారా యూజ్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నానండి, ఆశిస్తున్నాను. కాబట్టి ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా, మిస్ అవ్వకుండా ప్రతి పాయింట్‌ని చూడండి. ఇదిగో క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్‌లోకి వెళ్ళిపోగానే నేను చెప్పేటువంటి సైట్‌ని మీరు ఇక్కడ ఎంటర్ కొట్టినట్టయితే గనక మీకు అది వస్తుందండి. EPOS.telangan.gov.in. అది కొట్టగానే ఇక్కడ మీకు చూపించినటువంటి ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఈ పేజ్ ఏదైతే ఉందో ఇది అనేది గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ అండి. దీంట్లో మనకు కావాల్సినటువంటి రేషన్ కార్డ్ సంబంధించి అంటే మనకు రేషన్ కార్డుకి ఎన్ని కేజీల బియ్యం అలాట్ అయ్యాయి అని, మనకి ఎంత ప్రతి నెల మనకి ఎన్ని కేజీల బియ్యం మనకు రేషన్ షాప్ ద్వారా వస్తున్నాయి అనే వివరాలన్నీ కూడా ఈ పేజ్లో తెలుసుకోవచ్చండి. ఈ పేజ్ అనేది ఇక్కడ చూపిస్తున్నటువంటి 2 ఆప్షన్స్ అనేవి చాలా ముఖ్యమైనవండి మనకు. కాబట్టి ఇది చూడండి. నెక్స్ట్ ఒకటి వచ్చేసరికి ఇక్కడ మనకి లాగిన్ పేజ్ అనేది మీకు అవసరం లేదు. లాగిన్ పేజ్‌లో మీకు లాగిన్ ఉండదు కాబట్టి మీరు దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఇక్కడ చూసినటువంటి ఈ 2 ఆప్షన్స్‌లో ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే మనకు రేషన్ కార్డ్ అలొకేషన్ అండి. రేషన్ అలొకేషన్ అనేది మనకు రేషన్ కార్డ్ పైన ఎన్ని కేజీల బియ్యం మన కార్డుపై అలొకేట్ అయ్యాయి అనే వివరాలు రేషన్ కార్డ్ అలొకేషన్ మీద తెలుస్తుందండి. ఇక కింద చూపించేటువంటి ఆప్షన్ ఏంటంటే ఇది రేషన్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ అండి. ఈ రేషన్ కార్డ్ ట్రాన్సాక్షన్స్‌లో రేషన్ కార్డ్ పైన జరిగినటువంటి ప్రతి నెల జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్ అంటే పంపిణీ వివరాలు, ఒక లబ్ధిదారునికి రేషన్ పై ఇచ్చేటువంటి పంపిణీ వివరాలు ఇక్కడ తెలుస్తాయండి. ఒకసారి వెళ్లి చూద్దాము. ఇక్కడ చూపించేటువంటి ఆప్షన్ ఏంటంటే రేషన్ కార్డ్ అలొకేషన్ ఆప్షన్ అండి. ఇదేమో మంత్స్ మనకి ఏ ఏ నెలకు సంబంధించి ఎంత ఉంది మనకు అని తెలుసుకోవడానికి ఇక్కడ మనం ఏదైనా ఒక నెల సెలెక్ట్ చేసుకుందాం. జనవరి తీసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ 18 నుంచి ఉందండి. 2018 నుంచి 24 వరకు. మనము 2023 తీసుకుందామండి. ఏదైనా తీసుకోవచ్చు కానీ 2023 తీసుకుందాం మనం. ఎందుకంటే మనకు తెలుసుకోవడం మీకు అవగాహన రావడం కోసం అని చెప్పేసి ఇక్కడ రేషన్ కార్డు మీ యొక్క రేషన్ కార్డు ఏదైతే ఉందో అది మీరు రేషన్ కార్డు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినట్టయితే వివరాలు వస్తాయి. నేను ఇక్కడ ఏం ఎంటర్ చేయలేదు కాబట్టి చూసారు కదా, ఇగో ఈ విధంగా వచ్చింది. రేషన్ కార్డు ఎంటర్ చేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ అని కొట్టండి. ఓకేనండి. రేషన్ కార్డు ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ అని కొడితే మీకు గెట్ డీటెయిల్స్ అనే వివరాలు వస్తాయండి. నెక్స్ట్ హోమ్కి వెళ్దాము. ఇక్కడ హోమ్కి వెళ్ళిన తర్వాత రేషన్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ చూడండి. రేషన్ కార్డ్ ట్రాన్సాక్షన్లోకి వెళ్ళగానే ఇక్కడ మనకు ఉన్న జనవరిలో కానీ ఏదైనా ఒక నెల మీరు సెలెక్ట్ చేసేసుకొని అక్కడ మీరు ఏ నెల ఎంత అయిందని చెప్పేసి చూసుకోవచ్చు. నేను ఒకసారి జనవరి సెలెక్ట్ చేస్తున్నానండి. ఒకసారి చూడండి. జనవరి మంత్ తీసుకున్న తర్వాత జనవరి 2024 అంటే 23 తీసుకుందాం. ఇక్కడ మళ్ళీ యాస్టీస్గా రేషన్ కార్డు వివరాలు అనేవి ఎంటర్ చేయాలండి. రేషన్ కార్డు వివరాలు ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అని కొట్టినట్టయితే మనకు ఆ నెలలో మనకి ఎన్ని కేజీల బియ్యం మనం తీసుకున్నాము, ఏ షాప్ నుంచి తీసుకున్నాము, ఏ టైంలో తీసుకున్నాము, ఎవరు తీసుకున్నారు, రేషన్ బియ్యమే తీసుకున్నామా, ఇంకా కిరోసిన్ తీసుకున్నామా, కందిపప్పు తీసుకున్నామా, లేకపోతే ఉప్పు తీసుకున్నామా, పప్పు తీసుకున్నామా, ఏ వివరాలైనా కూడా ఈ ట్రాన్సాక్షన్ పేజీలో మనకు వస్తాయండి. ఒక నెలనే కాదు, ఏ నెలకు సంబంధించిన వివరాలైనా కూడా మీరు ఇక్కడ తెలుసుకోవచ్చండి. అలా తెలుసుకొని మీకు ప్రతి నెల మీకు రావాల్సిన కోటా బియ్యం మీకు వస్తున్నాయా లేదా అనే వివరాలు ఇక్కడ తెలుసుకోవడానికి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి ఈ వీడియో చేయడం జరిగిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియో ద్వారా మీకు ఏదైనా ఈ సమాచారం అందినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.